వార్ధక్యంలో సంతానము. చివరి వాక్యం ఏమిటండి? స్వాతంత్రం అంటే విచ్చలవిడితనం కాదండి, స్వతంత్ర. ఎప్పుడూ కూడా స్త్రీ తనను తాను రక్షించుకునే స్థితి లోపల ఉండడానికి వీల్లేదు. అది అర్థం అక్కడ. సెల్ఫ్ ప్రొటెక్షన్ అంటున్నారే, ఆ బాధ్యత ఆడవాళ్ళకి అప్పచెప్తే అది పరమ దరిద్రం అన్నాడు శాస్త్రంలోను. వీరమిత్రోదయం అనే గ్రంథంలో ఆడవాళ్ళ ఆభరణాలు వర్ణిస్తూ, ఆభరణాలు ఎందుకయ్యా అన్ని రకాలని ఆయన ఇదే శ్లోకం చెప్పి చెప్తాడు. ఆడవాళ్ళు పెట్టుకునే ఒక్కొక్క ఆభరణం ఉందే, ఇవన్నీ కూడా షో కోసం, అందం కోసం కాదుట. ఒక్కొక్క ఆభరణంలో ఒక ప్రత్యేకత ఉంటుందట. ప్రమాదం ముంచుకొస్తే ఈ ఆభరణాలతోటే రక్షణ చేసుకోవచ్చు. ఎలాగంటారా? వడ్డాణం ఉంది, లక్షలు ఖర్చు పెట్టమని కాదు. ఎవడైనా కానీ పొరపాటుని అడ్డం వచ్చినట్టయితే వడ్డాణం ఎలా చేస్తారో ఇప్పుడు ఎలా చేస్తారో తెలియదు, కానీ వడ్డాణములకు మధ్య భాగం మెత్తగానే ఉంటుంది, రెండంచులు కత్తి పదులతో ఉంటాయి. తీసి కొట్టినట్టయితే అవతలవాడు పోస్ట్ మార్టం కూడా దొరకడు. ఇలాంటిది ఒక చలనచిత్రంలో వాడుకున్నారు పెద్దలు ఒక చోట. అది అలాగా. చేతికి గాజులు ఉండాలి. మొదటి గాజు బొడిపెలు ఉండాలి, రెండవ గాజు అంచులు ఉండాలి, మూడవ గాజు సన్నగానే ఉండాలి. చేత్తోటి పట్టుకుంటే రెండవ చేత్తో కొడితే శిరస్సు మీద ఎందుకు పనికిరాడు. అలాగే మిగిలిన వాటికి కూడా పెద్ద నియమం చెప్పాలి. అస్త్రభూషణాధ్యాయము అని చెప్పి దాని పురాణంలో ఉంది, వీరమిత్రోదయంలో ఉంది. అందుకనే రక్షణ బాధ్యత ఎవరిది? భర్తదని చెప్పారు. అల్లా చెప్పారు తప్ప పని మనిషిలా మాత్రం చూడలేదు. అలాగే పెళ్లిలో కూడా చెప్పేతోట ఇంద్రాణీయేతు ఎందుకు చెప్పినా, అమ్మా నువ్వు వెడుతున్నది సామ్రాజ్యానికి, సామ్రాజ్ఞీ భవ. ఎందుకని చెప్తున్నావు? ఈ కుబ్జ కథ చెప్పడానికే మాట్లాడుతున్నాం మనం. అందుకని ఈ కుబ్జ కథ కూడా అలాంటిదే. ఆమె దుఃఖంతో ఉంది. ఇలాంటి పాపం పోవాలంటే పాతకాలపు రోజుల్లో విగత భర్తృకలు వస్త్రాలు ఎలా ధరించాలి, ఎలా తిండి తినాలి, ఇదంతా చెప్పారు. దీనికి మూలం ఎక్కడుందని ఎవళ్ళైనా విద్యాధికులైన స్త్రీలు, విద్యాధికులైన వాళ్ళు ఎక్కడైనా చూచారా? ఎంతసేపు కూడా వాడు చేశారు వీడు చేశారు. ఒక్కసారి మహాభారతం తీయండి. ధృతరాష్ట్రుడు పాండురాజు పుట్టే చాప్టర్ ఉంది, అధ్యాయం. అక్కడ భీష్ముడు ఆ మహాతల్లికి చెప్పాడు. ఎవరికి? పెద్దావిడికి. ఏమిటి? ఆ మహాతల్లి ధృతరాష్ట్రుడు తల్లిగారు ఉన్నారు కదా, ఆవిడ ఆ మహాతల్లికి చెప్తాడు, సత్యవతీదేవికి. ఈ నియమాలు ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పాడు. దానికి కూడా మళ్ళీ పురాణ గాథ ఉంది, అది కూడా మనకి మాఘమాసంలో వస్తుంది.